ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతి శనివారము శ్రీ లక్ష్మీ నరసింహ పురాణం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ లక్ష్మీ నరసింహ పురాణము 9వ భాగము పతివ్రత. ఒక పతివ్రత కథను చెప్తాను, వినండి. అది కూడా మా గురుదేవుడు సుక్కునకు చెప్పిన కథ. మధ్య దేశంలో నంది గ్రామం అనే గ్రామము. దానిలో నివసిస్తున్న బ్రాహ్మణుడు సద్గురాస్తు వేదాలు శాస్త్రాలు వల్లించడమే కాదు, అవి చెప్పిన ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపుతున్న కర్మిష్టి, నిత్యాగ్నిహోత్రి, అతిథులను అభాగ్యుతులను ఆదరిస్తూ వారిని నరసింహస్వామిగానే భక్తితో ఆరాధిస్తుంటే జ్ఞాని. పేరు కశ్యపుడు. అతని ఇల్లాలు అతనికి తగ్గిన బుద్ధిమంతురాలు. ఇల్లాండ్రులకు మేల్బతిగా ఆ ఇంటిని చెప్పాలి. ఆచారానికి కుదురు పతినే దైవంగా భావిస్తూ పతి శుశ్రూష తప్పక ఏ పనిలోనూ సోమరితనము లేక పతి ఆజ్ఞకు కట్టుబడి ఇంటిని పాల సముద్రంగా చేసుకున్న గృహలక్ష్మి. ఆ ఇల్లాలి పేరు సావిత్రి. నంది గ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామము. ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. బాగా చదువుకోకపోయినా పురోహిత వృత్తికి తగిన స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు గలవాడు. ఆ ఇంట పొరుగు ఊళ్ళల్లో నోములు వ్రతాలు చేయిస్తూ వాటితో వచ్చే బియ్యం పిండి తెచ్చి భార్యకి ఇస్తూ కాలం వెళ్ళిస్తున్నాడు. చెప్పవలసి వస్తే బీదవాడనే చెప్పాలి. అతని భార్య పేరు రోహిణి. ఆమె సర్వశుభ లక్షణాలు గల బుద్ధిమంతురాలు. ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరగని సాధ్వి. పతి సేవ గృహజీవనానికి నావా అని త్రికరణ శుద్ధిగా నమ్మి అలాగే నడుస్తున్న ఇల్లాలు. ఆ దంపతులకు కలగక ఒక కొడుకు కలిగాడు. వానికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణము సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెట్టారు. పిల్లవాడు చక్కగా పెరిగి 5 ఏళ్ళు కాగానే అక్షరాభ్యాసము, 7 ఏళ్ళు రాగానే ఉపనయనము చేశాడు. ఆకస్మికగా యజ్ఞశర్మ కన్ను మూశాడు. కొడుకు తల్లి అనాథ జీవనులయ్యారు. కొడుకు తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిభత్యము యాచించి కాశీ, గయా, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు. తండ్రికి యథావిధిగా పారలౌకిక క్రియాకాండ నిర్వర్తించాడు. అలాగే దేశాటనము చేసి నంది గ్రామానికి వచ్చి అచ్చట ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపము తపము చేస్తూ ఉన్నాడు. అనుష్ఠానం అయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టిన భిక్షాన్నంతో ఆకలి చిచ్చును అణుచుకుంటూ ఆలయానికి ప్రక్కగా ఉన్న చెరువు నీటితో దప్పి తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. తదేక దీక్షగా జపతపాలు సాగిస్తున్నాడు. ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్న చెట్టు క్రింద కట్టుబట్ట ఆరవేసి జపానికి కూర్చున్నాడు. అంతలో ఆరని ఆ బట్ట మీద రెట్టెలు పడ్డాయి. ఏమిటా అని పైకి చూశాడు. కొమ్మ మీద తెల్లని కొంగ, నల్లని కాకి కోపంతో బెదరగొట్టుతో చూచాడు. ఆ కోపదృష్టికి కొంగ, కాకి అక్కడక్కడే చచ్చి టప్పుమని కింద పడిపోయాయి. బట్ట మీద రెట్ట వేసినందుకు చచ్చాయి చావని అని మొదట సంతోషించాడు. కానీ క్షణకాలమయ్యాక అయ్యో, నోరెరగని పక్షులు నా కోపాగ్నికి ఆహుతి అయిపోయాయి అని విచారించాడు. ఒక కర్ర తెచ్చి ఆ రెంటిని దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానము చేసి ఆలయానికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నమయ్యింది. భిక్షాటనానికి గ్రామంలోకి వెళ్ళాడు. సరాసరి కశ్యపుని ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అని కేక వేశాడు. అదే సమయంలో కశ్యపుడు ఊరి నుంచి ఇంటికి వచ్చి లోనికి వెళ్ళాడు. సావిత్రి భిక్షకుని కేక విన్నదే కానీ పతికి సేవ చేయక ఏ పని చేయని పతివ్రతార్థం కనుక దేవశర్మకు ఆహారం పెట్టలేకపోయింది. పతికి స్నానం, భోజనం వగైరా అంతా సక్రమంగా జరిపి ఆయన నిద్రించక ఒక విస్తార్లు ఆహార పదార్థాలు తెచ్చి తీసుకోవడుగా అని ఆదరంగా అన్నది. నేను ఎప్పుడో వచ్చి అన్నం అడిగాను, ఇంతసేపు నీ వాకిటి నిలబెట్టి ఇప్పుడు తెస్తావా అన్నం అని దేవశర్మ రోషంతో మండిపడుతూ ఆ ఇల్లాల్ని కాల్చేస్తాడు. చూడు అన్నట్టు చురచుర చూడసాగాడు. తాను గొప్ప తపోశక్తి కలవాడని గర్వం. అమాయకురాలు సావిత్రి పతివ్రత. వాని చూపులకు జంకక నేను కొంగను కాకిని కానయ్యా, నీ కరచూపులకు కాలేజీ చావడానికి భిక్ష తీసుకో అని చిన్న నవ్వు నవ్వి హేళనంగా అన్నది. ఆ మాటకి దేవశర్మ గతుక్కుమన్నాడు. ఎక్కడో ఊరి వెలుపల చెట్టు క్రింద జరిగిన విషయం ఇంటనున్న ఈమెకి ఎలా తెలిసింది? ఈ
పరోక్ష విషయ జ్ఞానము ఈ ఆడామెకు ఎలా వచ్చింది? ఆ ప్రశ్నతో వాని ఆకలి అణిగిపోయి ఆశ్చర్యం తల మునకలైంది. కిమ్మనకుండా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. తల వంచుకొని తిన్నగా తన వేడి దిగి వచ్చాడు. ఆకులు ఆహార పదార్థాలు గుమ్మరిచ్చి అన్నీ కలిపి ఒక్కమారే ఆహరించాడు. సరి అయిన చైతన్యము లేదు. అలాగే చెయ్యనోరు కడుక్కున్నాడు. ఎండ చల్లబడిన తర్వాత మళ్ళీ కశ్యపుని ఇంటికి వచ్చాడు. అప్పటికి కశ్యపుడు నిద్రలేచి పొలం పని మీద వెళ్ళిపోయాడు. సావిత్రి ప్రాచీన పురాణ గాథ ఏదో చూసుకుంటూ తీరుబాటుగా కూర్చుంది. అమ్మ అనే కేక వినగానే తాటాకు పొత్తం పదిలంగా క్రింద పెట్టి మెల్లమెల్లగా కాలహింసలాగా అడుగులు వేస్తూ వీధి వాసనలోకి వచ్చింది. ఎదుట చేతులు జోడించి నిల్చున్న బ్రహ్మచారి దేవశర్మ ఏమి వచ్చావడుగా అని ఆదరంగా అడిగింది. అమ్మ ఎక్కడో అడిగిన దానిని ఇంటనున్న నీవు ఎలా చెప్పగలిగావు? ఆ శక్తి నీకు ఎలా వచ్చింది అని అడగడానికి వచ్చానని బెదురుతూనే అడిగాడు బ్రహ్మచారి. అదా చెప్పనా? పతిని ఆరాధ్య దైవంగా భావించి సేవించడం భార్య ధర్మం. నేను ఆ ధర్మాన్ని ఏ మరక నెరవేర్చుతూ ఉంటాను. దానివల్ల నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది. స్వధర్మం ఎంత కర్కశమైనా దానిని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు అలవడతాయి. దానిలో ఆశ్చర్యపడవలసింది లేదు. ఇక నీ విషయము నిన్ను నవమాసాలు మోసే దుర్బల ప్రసవ చేసిన భరించి కనీ విని ఎలుగని కళ్ళలో వత్తి పెట్టుకొని పెంచిన తల్లి నీపైగా అనాథను నీపై ఆధారపడి ఉన్న వ్యక్తిని గాలికి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసే జపము తపము అర్థం లేని పనులు కన్న తల్లిని మించిన దైవం లేదు. మాతృదేవో భవ అనే శృతివాక్యం వినలేదా? విని ఏం లాభం? ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు వశం అవుతాయి. ఆ మాత్రం తెలియక స్వాధర్మ త్యాగినివై ఏదో తపస్సు చేస్తున్నావు. తపస్సు నీ తపస్సు వల్ల వచ్చేది ఏమిటి? కొంగను కాకిని చంపడం అంతే కదా. వెళ్ళు బుద్ధి కలవాడ, ఇంటికి వెళ్ళి తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు. అదే గొప్ప తపస్సు అనుకో. ముందుగా నీ కోపానికి బలి అయిపోయిన పక్షులకు దహనశుద్ధి చేసి స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళి తల్లిని పోషిస్తూ ఉండు. నీకు యజ్ఞ శర్మ అనేవాడి కూతురు భార్య అవుతుంది. పోయి అడుగు. తర్వాత మీకు ఒక కొడుకు కలుగుతాడు. వాడు మీ వంశకర్త అవుతాడు. ఆ పైన నీ తల్లి భార్య మరణిస్తారు. ఇంకేముంది? నువ్వు యథావిధిగా సన్యాసం స్వీకరించు. ఆ నరసింహస్వామిని మనసా ఆరాధిస్తూ కాలక్షేపం చేయి. జన్మాంతమందు విష్ణు సాహిత్యం పొందుతావు అని చెప్పింది సావిత్రి. అన్నీ విన్నాడు. క్షమించి తల్లి, బుద్ధి వచ్చింది, పోయి వస్తాను అని దేవశర్మ వెనుదిరిగి వచ్చి పక్షులకు దహనాధికం చేసి తిన్నగా స్వగ్రామం వచ్చాడు. సావిత్రి చెప్పినట్టే మాతృసేవ చేస్తే గృహస్థుడై పుత్రుడు కలిగాక భార్య తల్లి మరణించగా సన్యాసి అయ్యాడు. ఆ నరసింహస్వామిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిత్యం పొందాడు. విన్నారా? స్వధర్మానుష్ఠానము ఎంత గొప్పదో. అలాగే జ్ఞానం అనేది అది లేకపోతే మనిషి కాడు. ఆహారం, నిద్ర, భయం వగేరా మనుషులకు పశువులకు సమానమే. జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు అధికం. అది లేని వాడు మనుషుడు కొమ్మలు తోకలేని పశువు అన్నమాట. సర్వశ్రేయస్సులందరూ పొందేది జ్ఞానం. తెలిసిందా అని వ్యాసుడు చెప్పినట్టుగా సుతుడు భరద్వాజులకు చెప్పాడు. చాలా గొప్ప కథ చెప్పావు. ఇంకేవైనా విశేషాలు? శుకుడు మీ గురువు గారిని అడగడము, ఆయన చెప్పడం అన్నీ భరద్వాజుడుగా సుతుడు చిరునవ్వు నవ్వి అడుగుతానని తెలుసు. సామాన్యుడు భరద్వాజ బుద్ధి ప్రజ్ఞ ప్రతిభ ఈ మూడు నీ మూర్తిగా ఉన్నాయి. శుకుడు చక్కని ప్రశ్న వేశాడు. ఏమిటో తెలుసా నాయన? సంసారం ఒక బలిష్టమైన చెట్టు. దానిని ఆశ్రయించిన మానవుడు సుఖ దుఃఖాది ద్వంద్వలనే తాళ్ళకి కట్టుబడి ధనము భార్యపుత్రులు అనేవి చాలా కామక్రోధాది శత్రువులు పట్టుకొని పీడిస్తుంటే లేనిపోని ఆశాల వలయానికి చుట్టూ తిరుగుతూ ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటాడు. ఆ సంసారికి బంధాల నుంచి మోక్షం ఏ విధంగా కలుగుతుంది? అదేదో చెప్పు అని అడిగాడు. అప్పుడు మా ఆచార్యుడు మంచి ప్రశ్న వేసా, చెప్తాను విను అని. ఆనాడు చెప్పినది వినండయ్యా అని సుతుడు చెప్పనారంభించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే